దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చి ఆయన అనేకమైన సంగతులు మనకు నేర్పించాడు. గత వీడియోలో మనం ప్రభు యొక్క మాట మరి ఎప్పుడు ఏది అడగాలి అనే విషయాన్ని చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ప్రభువైన యేసయ్య సర్వజనులకు కూడా ఈ సంగతిలో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడిగి జనాలు ఎంత నష్టపోతున్నారో, ఒక దినం ఎంతగా అవమానపరచబడతారో కూడా ఖచ్చితంగా ప్రభువు నిర్ణయించిన దినం ఒక దినం ఉంది. ఆ దినాన మీరందరూ కూడా చూస్తారు. అయితే ప్రభు యొక్క ఉద్దేశపూర్వకంగా ఆయన చిత్తానుసారముగా మనము జీవించి ఆయన యందు నిలిచి ఉండి మనం ఏది అడిగినను ఆయన ఇస్తాడు అనే సత్యాన్ని మరి చాలా తేటగా నేను గత వీడియోలో చెప్పాను. అయితే ఈ యొక్క వీడియోలో వెదకుడి మీకు దొరుకును అనే సంగతిని ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం నేర్చుకుందాం. వెదకుడి మీకు దొరుకును అని చెప్పాడు. మనం అసలు ఏం వెదకాలి? మొదటిగా వెదకమన్నాడు కదా ప్రభు అని, ఏం వెతుకుదాం, అసలు దేని గురించి ప్రభు ఈ మాట చెప్పాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ప్రభు యొక్క సత్యమైన లేఖనములలో నుండి కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఈ భూమి మీద మనకు అతిశయించే కారణం ఏదైనా ఉన్నదంటే మనం దేన్ని బట్టి అతిశయించాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయించమని చెప్పాడు. యెహోవాను హృదయములో వెదకువారు, చూడండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అన్నాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. అసలు ఏం వెదకాలి? దేవుని దగ్గరకు వచ్చిన మన యొక్క జీవితాల్లో ప్రభువు అడిగితే ఇస్తాడట, వెతికితే దొరుకుతుందట, తడితే తీస్తాడట అని అందరికీ తెలుసును. కానీ ఏం అడగాలో తెలియదు, ఏది వెతకాలో తెలియదు, ఏం తట్టాలో కూడా తెలియనట్లుగా లోకంలో అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకొని వాటినే బోధ అని దేవుని యొక్క లేఖనములకు వ్యతిరేకమైన మాటలన్నీ కూడా ఈనాడు బోధకులు బోధిస్తూ ఉన్నారు. వాటిని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రభువుని అడగటం నేర్చుకుంటున్నారు. కానీ సోదరులారా, ప్రభువు ఆ విధంగా చెప్పలేదు అని నేను చాలా చాలా స్పష్టంగా మనం ఏది అడగాలి అనే సంగతిని మరి గత వీడియోలో చెప్పాను. అయితే ప్రభువు వెదకుడి మీకు దొరుకును అన్నాడు. మనం ఏం వెదకాలి అంటే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అన్నాడు. ఆయన సన్నిధి అంటే ఆయన ముఖమును అని చెప్తాడు. ఆయన ముఖమును నిత్యము ఎక్కడ దొరుకుతాడా? నా ప్రభువు ఎక్కడ దొరుకుతాడు? ఆయన మాట ఎక్కడ దొరుకుతుంది? ఆయన యొక్క సత్యము ఎక్కడ దొరుకుతుంది అని దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెదకుడి అని తెలియచేస్తున్నాడు. అయితే ఆయనను వెదకువారు హృదయములో సంతోషిస్తారు. లోకానికి సంబంధించిన ఆనందాలు దేవుని పిల్లలకు ఉండవు సోదరులారా. ఈ లోక సంబంధమైన ఆనందం కొరకు లేక సంతోషం కొరకు మనం బ్రతకాలి అంటే లోకానికి అధికారం చేస్తున్న అపవాది వాడి యొక్క బానిసలు చాలా ఆనందంగా ఈ లోకంలో బ్రతుకుతారు. కానీ దేవుని యొక్క పిల్లలు పరలోకముల నుండి దిగి వచ్చిన ప్రభువైన క్రీస్తు మాట హృదయమందు సంతోషం కలుగుతుంది, కానీ ఈ లోక సంబంధమైన సంతోషం ఉండదు. ప్రభువు కూడా చెప్పాడు, శాంతిని మీకు అనుగ్రహించ వెళుచున్నాను,
నా శాంతిని నేను మీకు ఇస్తానని చెప్పాడు. అనగా లోకంలో చాలామంది చాలా పద్ధతులు వారి వారి యొక్క ఉద్దేశపూర్వకముగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వారికి ప్రభువు ఆయన శాంతిని ఇస్తాడట. అనగా హృదయమందు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. లోకంలో మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ హృదయంలో చాలా నెమ్మది కలిగి బ్రతికే చక్కని జీవితాన్ని ప్రభు తన వారికి అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధులైన మనుషులకు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదండి. మీకు ఇదే రూఢీగా నేను తెలియచేస్తున్నాను. ఈ లోకంలో ధనవంతులు, గొప్పవారు, గొప్ప గొప్ప పదవులు ఉన్నవారు, గొప్ప గొప్ప ప్రాధాన్యతలు కలిగి జీవించుచున్నవారు, ఎన్నో అర్హతలు కలిగిన వాళ్ళు, ఎంతోమంది మీద అధికారం చేయించిన వారు, వారి మనసులో వారి హృదయంలో సంతోషం ఉండదు సోదరులారా. కానీ దేవుని వెదకు వారి హృదయం ఎల్లప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అది అనుభవపూర్వకముగా నేను చెప్తూ ఉన్నాను. మీకు కూడా చాలామందికి ఇట్టి అనుభవాలు కలిగే ఉంటారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి తరువాత మనం ఏమి వెదకాలి? మొదటిగా యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని చెప్పాడు కదా. ఇక ప్రభు యొక్క లేఖనముల ప్రకారముగానే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం చదువుకున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదటిగా క్రైస్తవ జీవితంలో ఉన్నాను అనుకొని నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము వెదకవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని. వీటి యొక్క ప్రాముఖ్యత ఎందరికీ తెలుసు. నిజముగా ఆయన నీతిని వెదకుట, ఆయన రాజ్యమును వెదకుట. ఎక్కడుంది ఆయన రాజ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తును తన శిష్యులు అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని. అది ఇక్కడ అక్కడ ఉందనుకుంటున్నారేమో, అది మీ మధ్యలోనే ఉన్నదని చెప్పాడు. దేవుని రాజ్యములో ఎవరైతే నిలిచి ఉన్నారో అట్టి వారు మాత్రమే క్రీస్తు రాజ్యములోనికి వెళ్ళటానికి దేవుని యొక్క కృప ద్వారా అర్హత పొందగలరు సోదరులారా. దేవుని రాజ్యము అనగా దేవుని గురించిన సంగతులు. దేవుని సంగతులలో ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో అట్టివారు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచుటకు, క్రీస్తును తెలుసుకొనుటకు, ఆయనను నేర్చుకొనుటకు, ఆయనను ధరించుకొనుటకు సృష్టికర్త తండ్రి అయిన దేవుడు మరి తన వారికి అవకాశాన్ని ఇస్తానని లేఖనాల్లో చాలా మర్మయుక్తంగా వ్రాసిపెట్టాడు. కనుక దేవుని మర్మమయ్యున్న క్రీస్తును తెలుసుకొనుట అందరి వశము కాదు. వాళ్ళు దేవుని మర్మముగా ఉన్న క్రీస్తును తెలుసుకోవటానికి మరి ఎన్నటికిని వారికి అనుమతి లేదు సోదరులారా. కేవలము దేవుని యందు మాత్రమే జీవించి మేము దేవుని నమ్ముకున్నాం అనుకున్న ప్రతి వారు కూడా వారు అక్కడే నిలిచిపోవట చేత వారు దేవుని కృపకు అపాత్రులై క్రీస్తుకు విరోధులైపోతూ ఉన్నారు. ఆది నుంచి జరుగుతున్న మోసం ఇది. అపోస్తుల కాలంలోనే ప్రారంభించబడిన ఘోరమైన మోసం సోదరులారా. ఈ మోసాన్ని ఆధారం చేసుకొని అపవాది వాడి మనుషులు అనేకులను దేవుని సేవకులుగా తయారు చేసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగకుండా, పరలోకం వైపు ఎవరు చూడకుండా అంత మాయ మాటలతోటి, కల్పితమైన బోధలతోటి, తమ సొంత బోధలతోటి దేవుని యొక్క ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేస్తుంది. కనుక మనకు చెప్తున్నాడు ప్రభు ఏమనంటే, మీరు వెతికినట్లయితే మీకు దొరుకుతుంది. ఏంటి వెతకాలి? ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి అని చెప్తున్నాడు. ఆయన నీతిని, పరలోక సంబంధమైన నీతి వాక్యము వేరు. లోకములో దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకునే నీతి వేరు. అందుకనే దానిని భక్తుడు నీతిలో 2 భాగాలుగా చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, విశ్వాస సంబంధమైన నీతి అని చెప్పాడు. మనం ధర్మశాస్త్ర కాలంలో లేము కనుక ఆ నీతి మనకు అవసరం లేదు. అయితే విశ్వాస సంబంధమైన నీతి అనగా దేవుడు ఉన్నాడని, తాను నమ్మిన వారికి, తనను ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా నిత్య రాజ్యాన్ని ఇస్తాడని నమ్ముటయే విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన నీతిని మనం సంపాదించుకున్నట్లయితే ఈ లోకములో మనం దాన్ని వెతుక్కోవాలి.
అలాంటి నీతి నాకు కావాలి, నీతి సూర్యుడైన క్రీస్తు నీతి నాకు కావాలి అనుకొని వెతుకోగలిగినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చయముగా అది మనకి దొరుకుతుంది. ఆయన రాజ్యము కూడా దొరుకుతుంది. ఆయన నీతిని రాజ్యమును మీరు వెతకండి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. అప్పుడు అవన్నీ మీకు లోకంలో ఏమేం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. వాటి గురించి అసలు మీరు వెతకక్కర్లేదు, అడగక్కర్లేదు. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని మాత్రం మీరే ప్రయాసపడి సంపాదించుకోవలసిన అవసరత ఉన్నది అని ప్రభు అయిన క్రీస్తు మనకు నేటి దినమున నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ లేఖనములను మీ హృదయమందు విశ్వసించినట్లయితే మీ జీవితంలో మీరు నిశ్చయముగా ఒక దినాన మీరు వెతికే వాటిని పొందుతారు సోదరులారా. అయితే మరి యొక్క అనుభవాన్ని ఇక మూడవదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును. నిజముగా జ్ఞానులైనట్లయితే, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అయినట్లయితే వారి యొక్క చెవి తెలివిని వెతుకుతుందట. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. వివేకము అనేది జ్ఞానము, వివేకము ఈ రెండు చాలా 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 ప్రాముఖ్యమైనవి. జ్ఞానము కలిగిన వారి యొక్క చెవి తెలివిని వెతుకుతుందట. అయితే తెలివి ఎలా వస్తుంది? వివేకము కలిగిన మనస్సు తెలివిని సంపాదించును అని తెలియచేస్తున్నాడు. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి నిజముగా భయభక్తులు కలిగిన వారు. లోకంలో ఎంతోమంది దేవుని నమ్ముకున్నాము, చాలా మరి మాకు కూడా దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ సోదరులారా, నిజముగా వారికి దేవుని భయభక్తులు ఉన్నాయా లేవా అని గ్రహించాలంటే మీకెంత లేఖనాలు తెలిసిన అనుభవం ఉండాలో తెలిసినా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞానుల యొక్క చెవి గలవాడు వినుగాక అంటాడు ప్రభు. ఇందులో జ్ఞానం ఉన్నది అంటాడు. చెవి గలవాడు వినుగాక అంటే అందరికీ చెవులు లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం వినే చెవి వేరు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క చెవి వేరు. చెవి మాటలను పరీక్షిస్తుంది, అంగిలి ఆహారాన్ని రుచి చూస్తుందట. దేవుని యొక్క సన్నిధిలో భక్తులండి చాలా శ్రేష్టమైన మంచి సమాచారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్న పరిశుద్ధులు వారు తెలియచేసిన సంగతులు సోదరులారా. చెవి మాటలను పరీక్షిస్తుంది. ఈ మాటలు, వీళ్ళు మాట్లాడే మాటలు కరెక్టేనా? ఇవి నిజమైన మాటలేనా? ఇవి హృదయంలో నుండి వచ్చిన మాటలా, పెదవుల్లో నుంచి వచ్చిన మాటలా? ఇవి దేవునికి సంబంధించిన మాటలేనా? లేకపోయినట్లయితే ఇవి దేవుని మాటలలాగా కనిపించే మోసపు మాటలా అని గ్రహించగలిగిన శక్తి చెవికి మాత్రమే ఉంది. అందుకనే జ్ఞానుల యొక్క చెవి తెలివిని వెతుకుతూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పిల్లలకు వివేకము కలిగిన మనస్సు ఉంటుంది. వివేకము కలిగిన మనస్సు, వివేకం అంటే బాగా ప్రతి దాన్ని కూడా గ్రహించగలిగిన మనసే వివేకము కలిగిన మనస్సు. ఆ వివేకము కలిగిన మనస్సు తెలివిని సంపాదిస్తుంది. అయితే జ్ఞానుల యొక్క చెవి తెలివిని వెతుకుతూ ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. చూడండి, తెలివిని వెతుక్కునే ఆ యొక్క బాధ్యత కూడా మన గురించి, మన ఆత్మ గురించి మన మీదే ఉన్నది సోదరులారా. కనుక మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండుట ఎంత లాభకరమో, మన చెవి ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటుందో, మనము జ్ఞానము వెతుక్కోవటానికి సహాయపడుతుందో జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దీని యొక్క మరి వివరణ ఎంత వివరించినా కూడా నీ జ్ఞానము, వివేకం అనే వాటి గురించి అంతం లేని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ వాటి సమయములలో కొంతవరకు మాత్రమే మనం తీసుకోగలం కూడా. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ విధముగా దేవుని యొక్క ప్రజలు మరి యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. నిత్యము అసలు ఏమార్చకుండా ప్రభు యొక్క సన్నిధిని వెతుక్కునే అట్టి వారి ఛాయలకు అపవాది వాళ్ళ వైపు చూడటానికి కూడా భయపడుతుందండి. ఎందుకనగా వారికి దేవుడు తోడై ఉంటాడు, ప్రభు వారి యందు నివాసము చేస్తాడు. కనుక ఆయన సన్నిధిని నిత్యము వెతుకుట అనేది గొప్ప భాగ్యం అండి.
ఏదో కాసేపు కూసేపు వారంలో చర్చికి వెళ్ళి ఆదివారం కంపల్సరీగా వెళ్ళాలి కనుక అలాగ వెళ్ళి మన పని అయిపోయింది అన్నట్లుగా కాలక్షేపం చేసే క్రైస్తవులు ఈనాడు అసలు విపరీతమైపోయారు. కానీ నిత్యము ప్రభువు యొక్క సన్నిధిని వెతకాలి అని ఉంది కనుక బైబిల్లో మరికొంతమంది చూసినట్లయితే రోజు చర్చికి వెళ్ళి రావడం ఆ యొక్క అలవాటుగా చేసుకుంటున్నారు. అలవాటు అనేది చివరికి ఆచారముగా తయారైపోతుంది. కానీ ప్రభు అది కోరుకోలేదు సోదరులారా. మనము ప్రభువుని ఆరాధించాలి అంటే, ఆయన్ని ఘనపరచాలి అంటే, ఆయనను మనం వెదకుట అనేది మనస్సుతో, మన ఆత్మతో, మన హృదయముతో చేయవలసిన పనులు. అలాంటి వారి హృదయంలోనే ప్రభువు నివాసము చేస్తాడు. అందుకే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదనియు ఆ ఆలయంలో ప్రభువు నివాసం చేస్తాడని మీకు తెలియదా అని అడుగుతున్నాడు అపోస్తుడైన పౌలు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనముల ప్రకారముగా మన యొక్క శరీరము, మన యొక్క ఇది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత మాత్రాన మనం భక్తులం అనుకోవటం క్రమం కాదు. మన మనస్సులో దేవునికి చోటిచ్చే అలాంటి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరతను ప్రభు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో చాలామంది ఈ లోకపు జనులు కూడా చాలా వెతుక్కుంటూ ఉన్నారు. లూకాసువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి చూసినట్లయితే ఈ లోకపు జనులు వేటిని వెతుకుతున్నారో కూడా మనం గమనించవచ్చు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఈ లోక సంబంధమైన ప్రజలందరూ కూడా వీటినే వెతుక్కుంటూ ఉంటారు. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏమి ధరించుకుందాం. చూసారా నిజంగా ప్రజల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోతుందో. లోకం కన్నా మరి ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారట, దేవుని యొక్క సేవకులని అనిపించుకుంటున్నారట. వాళ్ళకి బంగారం మీద ఉన్న కాంక్ష, ఆభరణాల మీద ఉన్న ఆ యొక్క కోరిక, వాళ్ళు అందంగా అలంకరించుకోవటానికి, అందంగా కనిపించడానికి వాళ్ళు పడే పాట్లు, ఇవన్నీ చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళందరూ శాపం కొరకు ఎంత ప్రయాసపడిపోతూ ఉన్నారో. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏది చెప్తుందో, ఈనాడు దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నా మరి వారి యొక్క కుటుంబముల్లో ఎంత నీచ కార్యకలాపములు, ఎంత అసభ్యమైన ప్రవర్తన, లోకస్తుల కంటే దిగజారిపోయిన ఆభరణాలు, అలంకరణలు, బ్యూటీ పార్లర్లు, ఎంత నీచులుగా వాళ్ళు కూడా జుత్తులు విరబోసుకుని ఎంత చండాలంగా బ్రతుకుతూ ఉన్నారో. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ప్రవర్తన కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన వారని ఎక్కడుందో నాకు చూపించండి. ఇలాంటి క్రియలు చేసేవాళ్ళు, భక్తి కలిగిన పురుషులని ఎక్కడుంది? సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, వాళ్ళు శరీర అలంకరణలతోటి, వాళ్ళ మాటలు, వాళ్ళ వస్త్రధారణ అంతా చూస్తే ఎంత బీభత్సమైన దుర్మార్గుల మూక ప్రభు యొక్క పనివారు అని చెప్పుకొని దేవుని యొక్క నామానికి ఎంత దూషణ అవమానాన్ని కలుగు చేస్తున్నారో ఒకసారి చూడండి. వీళ్ళు ప్రభువు కొరకు జీవించువారా? ప్రభు కొరకు జీవించిన అపోస్తులు, ప్రవక్తలు వీరిలాగా ఏ ఒక్కరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, ఈ లోకపు జనులు ఏమి తిందో, ఏమి త్రాగుదో, ఏమి ధరించుకుందామని చూస్తారట. మీరైతే వాటిని గూర్చి అసలు అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. అసలు నా తండ్రికి నా గురించి నాకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన చెప్పినట్లుగా నేను చేస్తాననుకునే దేవుని సేవకులు ఎక్కడున్నారండి? అసలు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎటు చూసినప్పటికీ విలాపమే, ప్రలాపమే. విలాప వాక్యాలు చెప్పుకునే సంఘాల్లో, నిజముగా విలాపంతో బ్రతకవలసిన సంఘములలో ఎంత మైమరిచిపోయి, ఎంత ఒళ్ళు బలిసి, ఎంత హృదయ కాఠిన్యముతోటి, ఎంతగా క్రొవ్విన హృదయములతోటి బ్రతుకుతూ దేవుని సేవకులని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలు వింటున్న వారి మనుషులు కూడా, వాళ్ళందరూ కూడాని శరీర సంబంధమైన మనస్సుతో శాపగ్రస్తులైపోతూ ఉన్న ఈ చెడిపోయిన కాలంలో కనీసం అతి తక్కువ మంది ఈ లేఖనాలు, ఈ వీడియోస్ చూస్తున్నారు. ఆ తక్కువ మందిలోనైనా కనీసం దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని మీరైనా ఆత్మ సంబంధమైన మార్గంలో జీవిస్తారని ఆశతో తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ లోకపు జనులు
వీటినన్నిటినీ వెతుకుదురు, మీరైతే వీటిని గురించి అసలు ఆలోచించొద్దని చెప్పాడు ప్రభు. అసలు ఆలోచించొద్దు, మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు. కనుక మీరు ఎంతసేపు ఆయనకిష్టమైనట్లుగా జీవించే పద్ధతిని అనుసరించండి, దాన్ని వెతుక్కునండి అని చెప్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి అని చెప్పాడు ప్రభు. ప్రభు యొక్క రాజ్యమును వెతికే వారిగానే బ్రతుకుతున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ప్రభు యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నారా, లేకపోతే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని వెతుక్కుంటూ ఉన్నారా? ఈ లోకస్తుల్లాగా బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటూ మోసపోతూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. మనకు ఆయుష్కాలం ఉన్నప్పుడే, సమస్తమైన శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, దేవుని సన్నిధిలో ప్రయాసపడి నేర్చుకోవలసిన కాలంలోనే ఈ సంగతులు మీరు సంపాదించుకోకపోయినట్లయితే మీ యొక్క జీవితం వ్యర్థమైపోతుంది కదా. ప్రభు అంటున్నాడు, లోకస్తుల్లాగా మీరు ఏది కూడా ఆలోచించేయద్దు, విచారించొద్దు, ఆయన రాజ్యమును వెదకుడి అని చెప్తున్నాడు. మనం వెదకవలసినవేంటో, లోకస్తులు వేటి కొరకు వెతుకుతున్నారో కూడా చాలా తేటగా యేసయ్య చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ ఈ మాటలు మనుషుల యొక్క చెవుల్లోనికి వెళ్ళటం లేదు. ఈ బోధకులు వారి నోట నుండి ప్రజలను పరలోక సంబంధులుగా తయారు చేయాలని అసలు అలాంటి ఆశయం కలిగిన బోధకులే లేరు సోదరులారా. ఎంత భయంకరమైన దినాలో ఒక్కసారి మీరు మీ జీవితాల్లో ఆలోచించేయండి. కొంతమంది ఏదో దేవుడు దీవిస్తాడని చెప్పుకునే సంఘాలు, మరికొంతమంది మనం చర్చికి వచ్చి వెళ్ళిపోతే చాలు, దేవుడు మనకి ఎప్పుడు మనం ఏదనుకుంటే జరిగిపోతాయి అనుకునేలా తయారైపోతున్నారు. ఇంత నామకార్థంగా క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు ఎందరో. లోకములో ప్రభు ఈ యొక్క సర్వజనుల రక్షణార్థమై ప్రాణం పెట్టినప్పటికీ సిలువ వేయబడిన క్రీస్తును చూడాలనే మనస్సు రాకపోవడానికి గల కారణము మొట్టమొదట బోధకులు, ఈ అబద్ధ బోధకులు, ఆ తర్వాత అబద్ధ బోధలను వింటున్న ప్రజలు కూడా వారి స్వకీయ దురాశల కొరకు తమ ఇష్టం వచ్చిన బోధకులను ఏర్పాటు చేసుకున్నట చేత అందరూ కూడా ఆత్మలు చచ్చిపోయి కేవలం చర్చికి వెళ్ళిపోతున్నామని దేవుని నామంలోనే దేవుని చేతనే మోసగించబడుతూ ఉన్నారు. దేవుడే మోసం చేస్తున్నాడు. మీరు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయినట్లయితే, అనగా క్రీస్తుని గురించిన జ్ఞానం మీలో లేకపోయినట్లయితే, మీరు కోరుకోకపోయినట్లయితే, మీరు నెరవేర్చకపోయినట్లయితే, ప్రభువట అబద్ధము నమ్మునట్లుగా మోసము చేయ శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు అనే లేఖనములు రూఢీగా మన కన్నులారా చూస్తూ ఉన్నాం. ఎంతో మంది దేవుని చేత మోసగించబడుతూ ఉన్నారు కేవలము క్రీస్తును అంగీకరించకపోవట చేత. ఈ ఛానల్లో మీకు క్రీస్తుని గురించిన లేఖనములు ఎంతో విస్తారముగా తెలియచేయబడి ఉన్నాయి ప్రభు కృప ద్వారా. కనీసం వాటినైనా సరే కొన్ని వీడియోస్ మీరు చూడగలిగినట్లయితే అసలు యేసు ఏంటి, క్రీస్తు ఏంటి అర్థమవుతుంది సోదరులారా. ఇది తెలియకపోయినట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మకపోయినట్లయితే, అనగా యేసు క్రీస్తు అని మీరు నమ్మకపోయినట్లయితే, నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే చాలా ఘోరమైన శిక్షకు పరిగెడుతూ ఉన్నారు. జాగ్రత్త. ప్రభు యొక్క లేఖనములు ఎంతో స్పష్టంగా ఈ ఛానల్లో నుండి మీకు చాలా వీడియోస్ దేవుడు అనుగ్రహించాడు. కానీ వాటిని చూడటానికి కూడా ప్రభు మరి అనుమతి ఇవ్వలేదో నాకు తెలియదు. లేకపోయినట్లయితే అసలు దేవుని యొక్క చిత్తమేంటో నేను మరి సంపూర్ణంగా ప్రతి వారి విషయంలో నేను తెలుసుకోలేను. కనుక దేవుని యొక్క మహాకృప చేత దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను, మీ ఆత్మల కొరకు, మీ ఆత్మల రక్షకుడైన క్రీస్తు వైపు తిరగండి. అందుకు మీకు సహాయపడతాయి ఈ వీడియోస్ చూడండి దయచేసి అని మీకు అందుకే చెప్తున్నాను. మీరు చూస్తే నాకు వచ్చేది ఏమీ లేదు, మీరు చూడకపోయినా నాకు వచ్చిన నష్టం కూడా లేదు సోదరులారా. మీరు చూసినట్లయితే మీ ఆత్మలకు మీరు సహాయం చేసుకోగలరు, దేవుని ప్రేమకు బద్ధులై సత్యమును గ్రహించగలరు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనములను జాగ్రత్తగా చూడండి, వెతకండి. ఎక్కడైనా సత్యము దొరుకుతుందా అని యూట్యూబ్లో ఏదేదో కనిపించిన ఎలా చూసుకుంటూ ఉంటారు కదా. ఎక్కడైనా సత్యవాక్యం దొరుకుతుందా అని వెతికినట్లయితే డెఫినెట్గా ప్రభు మీకు నిజముగా సత్యాన్ని తెలియచేస్తాడు సోదరులారా. దేవుని యొక్క రాజ్యమును కూడా మీరు తెలుసుకోవటానికి వీలు కలుగుతుంది. కనుక దేవుని యొక్క మహాకృప చేత
మరి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లూకాసు వార్తలోనే 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉంటే వాటిలో ఒకటి పోయిందట. పోయినప్పుడు ఆమె చూడండి పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి సపోజ్ ఇది లోక సంబంధమైంది అనుకోండి, ఒక వెండి నాణ్యం 10 ఉంటే ఒకటి పోయింది అనుకోండి, పోతే దానికి దీపం వెలిగించడం ఏంటి? రాత్రే పోయిందా? గమనించండి జాగ్రత్తగా. రాత్రి అయితేనే కదా మనం దీపం యొక్క అవసరతను మరి మనకు తెలుసు. రాత్రి వేళ అయితే దీపం వెలిగించాలి, కానీ రాత్రి వేళ పోయిందని చెప్పలేదు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉన్నాయి, అయితే వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటూ ఉన్నాడు. అంటే అసలు దీపం వెలిగించే అవసరం దేవుని యొక్క వాక్యము, సత్యవాక్యం దగ్గరికి వస్తేనే నీలో ఏ లోపం ఉందో తెలుస్తుంది, ఏది పోగొట్టుకున్నావో తెలుస్తుంది, నీలో ఉన్న ఏ చెడుతనం ఉన్నదో తెలుస్తుంది. నీ జీవితంలో మేలైనది చేయలేని పరిస్థితులు నీకు అన్ని స్పష్టంగా అర్థమవుతాయి సోదరులారా. అది క్రీస్తు దగ్గరికి వస్తేనే మీకు అర్థమయ్యేది. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు వెదకదా? అది దొరికినప్పుడు చాలా సంతోషిస్తుంది కదా. అలాగే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని యొక్క దూతల ఎదుట సంతోషము కలుగును అంటున్నాడు. అనగా ఒక వ్యక్తి మనస్సు మార్చుకున్నట్లయితే ఎంత సంతోషిస్తారో ప్రభు యొక్క దూతలు కూడా ఆ సంగతిని ఈ చక్కని ఉపమానంతో చెప్తున్నాడు. సువార్త, సత్య సువార్త యొక్క అవసరత కూడా అదే సోదరులారా. ప్రభు యొక్క దూతల ఎదుట సంతోషము కలిగే నిజముగా మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నవి మీరు తెలుసుకోగలిగినట్లయితే క్రీస్తు వాక్యమే దీపం అండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్తాడు భక్తుడు. నీ వాక్యము అన్నాడు కదా, వాక్యమంతా దీపం అనేసి మీరు అనుకుంటున్నారేమో. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ దీపం గురించి మళ్ళీ వేరే దానిలోకి వెళ్ళాల్సి వస్తుంది. కనుక దయచేసి మీరు చూడండి, నేను మీకు చాలాసేపు చెప్పే సంగతులు, చాలా నేర్చుకున్న సంగతులు మీకు ఒక చిన్న నిమిషంలోనే మీకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సోదరులారా. దీపము వెలిగించి అనగా క్రీస్తు వాక్యము దగ్గరకు వచ్చితేనే ఏ మనిషి మనస్సుకైనా మార్పు చెందుతారు. మీరు ఎంత దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత భయభక్తులు కలిగి ఎంత ప్రయాసపడినట్లుగా మీకు అనిపించినప్పటికీ మీలో క్రీస్తు వాక్యము ఉంటేనే మీ నిజస్థితి మీకు అర్థమవుతుంది. అనగా క్రీస్తు వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క వాక్యము శరీరానికి క్షేమకరంగా ఉంచినట్లుగా మీకు బోధించబడుతోంది. కానీ క్రీస్తు వాక్యము ఆత్మకు సంబంధించి పరలోకము కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. పరలోకానికి మనం వెళ్ళాలి అంటే చూడండి, ఏ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించి గొప్ప చేసిందో అదే వాక్యము దీవెనలను, ఆశీర్వాదాలను, గొప్పలను మొత్తాన్ని చంపేసుకొని పరలోకానికి రండి అని పిలుస్తుంది. చూడండి, దీన్ని బట్టి దీపము అనగా ఏంటో, క్రీస్తు వాక్యము అనగా ఏంటో మీరు దయచేసి గ్రహించాలి. కనుక ఈ లేఖనముల ప్రకారంగా చూసినట్లయితే దేవుని సన్నిధిలోనే ఉంది, ఆ స్త్రీ దేవుని సన్నిధిలోనే ఉంది. కానీ ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంది. తన యొక్క జీవితంలో ఆ పోగొట్టుకున్నది దొరికే వరకు కూడాని చక్కగా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి వెతుక్కొని దాన్ని ఎప్పుడైతే దొరికిందో చాలా సంతోషించినట్లు పాపి మారు మనస్సు పొందినట్లయితే దేవుని యొక్క దూతల ఎదుట చాలా సంతోషకరమైంది అని ప్రభు ఈ యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. కనుక మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా, ఎంత చేసినప్పటికీ మీలో శరీరాశలు పోతున్నాయా, లోకాశలు పోతున్నాయా, నేత్రాశలు పోతున్నాయా? మీ జీవితంలో శరీర స్వభావం చచ్చిపోతుందా? మీ గొడవలు, మీ దురాశలు, మీ హెచ్చించుకునే స్వభావం
ఇవన్నీ కూడా ఎంతో బోధకుల్లాగా, ఎంతో పెద్ద 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 బోధకుల్లాగా పెద్ద విర్రవీగిపోతున్నారు. కానీ వాళ్ళు అసలు ఆ బోధకులు అలాంటి బట్టలు ధరించుకొనుట అసలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకం అండి, వ్యతిరేకం నా ప్రియ సహోదరి సహోదరులారా. కానీ వాళ్ళకి అది తెలియట్లా. ఎందుకని వారికి క్రీస్తు అంటే తెలియదు. క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక, ఇది సత్యం. యేసుక్రీస్తు మాటలు చెప్పుకొని చక్కగా కనపడుతూ శరీరమందు చక్కగా అగపడు వాడు క్రీస్తు సిలువకు శత్రువు అని లేఖనం తెలియచేయటం లేదా? కనుక వీళ్ళందరూ కూడా దేవునికి విరోధులుగానే బ్రతుకుతున్నారు. దేవుని నామంలో మేము దేవుని మనుషులు అంటున్నారు, దేవుడు చెప్పిన చేయకుండా ఆయన వద్దన్నవి చేస్తూ ఉన్నారు. కనుక దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి చక్కగా మీరు దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క నిజస్థితిని తెలుసుకున్నట్లయితే ప్రభు చాలా సంతోషిస్తాడు. ఆయన దూతల ఎదుట చాలా ఆనందిస్తాడు. సోదరులారా, ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలను మనం వెతుక్కోవాలి. కానీ క్రీస్తు వాక్యం కొరకు వెతకాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలోనికి వెళ్ళినా క్రీస్తు బోధింపని సంఘాలన్నీ కూడా పాతాళ లోకపు ద్వారములే. ఈ లోకంని అంతటినీ కూడా యుగ సమాప్తి యందు ఈ సత్య వాక్యం మీ కనుల ఎదుట తప్పకుండా నా ప్రభువు చూపిస్తాడు. ఇది ఏదో ఒకటి నాకు బుర్రకు తోచినట్లుగా నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్పట్లేదు సోదరులారా, ఇది సత్యము. కనుక దేవుని యొక్క సత్యాన్ని దయచేసి జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయితే మరి యొక్క అనుభవాన్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్లయితే ప్రభు అంటున్నాడు చూడండి, చాలామంది స్త్రీలు ఎక్కడ వెతుకుతున్నారో ప్రభువుని గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని దేవుని యొక్క దూత చక్కని వర్తమానాన్ని స్త్రీలకు తెలియచేసినట్లుగా చూస్తున్నాం. అంతవరకు ప్రభువుతో ఉన్న ఈ యొక్క స్త్రీలు ప్రభువును సిలువ వేసిన తర్వాత ఆయనను మరి వెతుక్కుంటూ వెళ్ళారు. ప్రభు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళారు. అయితే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన తిరిగి లేచాడు, మృతుల్లో నుండి తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు అని చక్కగా తిరిగి లేచిన ప్రభు యొక్క సమాచారాన్ని ప్రభు తన దూత ద్వారా ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీలకు ఆనాడు వారికి ప్రకటించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో వెతుకుచున్నారు. కనుక ప్రభువు దూత చెప్తున్న ఏమనంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారేంటి? ఆయన తిరిగి లేచాడు, మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి ఆ యొక్క ఇతరు మనుష్యులు కూడా వారికి ఈ సమాచారాన్ని తెలియచేసినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నాం. ఈ మాటలు ఆధారం చేసుకొని, ఈ లేఖనాలు ఆధారం చేసుకొని సమాధుల కొరకు, సమాధుల పండుగని, ఈస్టర్ని ఎంత దుర్మార్గంగా ఆచరిస్తూ ఉన్నారో. సమాధుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చూస్తారండి? అక్కడికి ఈ పాస్టర్లు వెళ్ళి ప్రార్థనలు చేయటం, నానా దరిద్ర పనులన్నీ చేస్తూ ఉన్నారే. ఇవన్నీ నీచ కార్యాలు కావా? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మన మనుషులు, మన శరీర సంబంధులు, దుర్మార్గులు, త్రాగుబోతులు, అంత నీచ కార్యాలు చేసిన ఈ దుర్మార్గులు మన మనుషులు కనుక వాళ్ళు చనిపోతే సమాధుల పండుగని పెట్టుకొని, సమాధులకు సున్నాలు వేసుకొని, సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని ఈ విధంగా చేస్తున్నారే. ఎంత మోసం చేసుకుంటున్నారండి మిమ్మల్ని మీరు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరలోకములో నుండి దిగివచ్చాడు, పరిశుద్ధాత్మతో పుట్టాడు, పరిశుద్ధాత్మను పొందాడు, పరిశుద్ధాత్మతో సిలువ మరణం పొంది ఆయన సర్వలోక రక్షకుడిగా తిరిగి లేస్తానని చెప్పి సజీవుడై తిరిగి లేచిన ప్రభువుని వెతుకుటకు ఆనాడు భక్తి కలిగిన స్త్రీలు సమాధుల్లోకి వెళ్ళారు అంటే ప్రభు యొక్క
ప్రభు యొక్క వాక్యమును బట్టి ఆయన పునరుత్థానుడవుతాడని నిజముగా హృదయమందు నమ్మిక ఉన్నప్పటికీ ఆయన చనిపోయాడు, ఇక్కడే కదా సమాధి చేశామని వెతికారు అంటే అర్థం ఉంది. కానీ ఈనాడు ఇంత నీచమైన భక్తిని ఆచరిస్తూ ఉన్నారంటే అసలు యేసుప్రభుని తెలుసుకున్నారా? విగ్రహారాధికుల కన్నా నీచమైన పరిస్థితులు ఈనాడు క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టింది సాతాను. అన్ని జనులు కూడా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ కార్యక్రమాలు ముగించేసుకొని మొత్తం కాల్చిపడేస్తారు, ఏది ఆధారం లేకుండా ఏదో ఇళ్లలో వాళ్ళు ఏదో గుర్తు చేసుకుంటారు. కానీ క్రైస్తవులు ఏకంగా సమాధుల్లోకి వెళ్ళిపోతారు. ఈస్టర్ నాడు సమాధుల్లోకి వెళ్ళిపోయి అంతా అక్కడ ఏదేదో ఎంత చెత్త పనులు చేస్తారో మీలో చాలామందికి తెలిసే ఉంటాయి. కనుక ఇలాంటి అసహ్యకరమైన క్రియలతోటి ప్రభువును సంతోషపడతారా? మీ మనుషులు ఏమన్నా తిరిగి వచ్చేస్తారా? ఆ చనిపోయి సమాధుల్లో తిరుగుతున్నారు కదా, వాళ్ళ మనుషులు ఏమన్నా తిరిగి వచ్చేస్తారా? ఎంత మోసం అండి! దేవుడు హేయ క్రియలు అని చెప్పిన క్రియలు ఈనాడు క్రైస్తవ సమాజాల్లో తెస్టేసుకొని కూర్చున్నాయి. దేవునికి అసహ్యకరమైన క్రియలన్నీ కూడాను ఈ ప్రజలు వాటిని వాడుకగా చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనలేని నిజముగా భక్తిహీనులైన ప్రజలందరూ కూడా ఆచార సంబంధులుగాను, శరీర సంబంధులుగాను, సాతాను సంబంధులుగాను వారి బ్రతుకులలో బ్రతుకుతూ పేరుకు దేవుని యొక్క ప్రజలని యేసుప్రభు ఫొటోస్ పెట్టుకొని యేసుప్రభు యొక్క చర్చికి వెళ్ళొచ్చామని చెప్పుకొని వాళ్ళే తమకు తామే ప్రాణాలకు ఉరివేసుకుంటూ ఉన్న దుస్థితి కూడా నేటి క్రైస్తవ సమాజంలో విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంది సోదరులారా. అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభువును మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని దేవుని యొక్క దూతల ద్వారా హెచ్చరించబడిన వారు ప్రభు తిరిగి లేచి ఉన్నాడని, తిరిగి లేచిన ప్రభువును చూడటానికి తండ్రి వారికి అనుమతినిచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన వారంతా కూడా ప్రభువు కొరకు మా ప్రభువు ఆయన ఇక్కడే ఉంచారు, ఆయన ఎక్కడ కనిపించలేదు అనుకొని వెతుకుతున్నారు అంటే ఆయన వారి మధ్యలో శరీరధారిగా సంచరించి ఉన్నాడు కనుక, వారి మధ్యలో అనేకమైన కార్యములు చేసి ఉన్నాడు కనుక ప్రభు యొక్క దేహమును అక్కడ ఉంచి ఉన్నారని వెతికారు. కానీ సోదరులారా, ఈ దినాల్లో ఈ మనుషులు సమాధుల్లోకి వెళ్ళటం అనేది చాలా చాలా విరోధమైన, దేవునికి అసహ్యమైన క్రియ అని మాత్రం కనీసం కొందరైనా తెలుసుకున్నట్లయితే ఈ వీడియో ద్వారా చాలా సంతోషం. అయితే ప్రభు మరి యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదులు కూడా ప్రభువును వెతికారట. ఆనాడు యూదులు వారి యొక్క దినములలో చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో చాలామంది ఆయన వెతుకుతున్నారు. దేనికో తెలుసా? యూదులే, అనగా యూదా గోత్రపు సింహమై ఉన్న క్రీస్తును యూదులే చంపుటకు వెతుకుచున్న పరిస్థితులు. ఎందుకనగా యూదులు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. వాళ్ళు ప్రభువుని అనగా దేవుని అంగీకరించారు, కానీ దేవుని కుమారుని అంగీకరించని కారణాన, వారు దేవుని కుమారుని రక్షకుడు అని గ్రహించని కారణాన, వారు విశ్వసించకపోవుట చేత ఈయనేదో దేవుని కుమారుడిని చెప్పుకుంటున్నాడు, ఈయన్ని చంపేయాలి అని వాళ్ళు కూడా వెతుకుతున్న అనుభవాలు ఈ వాక్యంలో మనం చాలా స్పష్టముగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయనను వెతుకుట చూడండి, 7వ అధ్యాయంలోనే 25వ వచనం కూడా చూడండి. యెరూషలేము వారిలో కొందరు ఆయనను చంపవెదకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను. ఈయన బహిరంగంగానే మాట్లాడుతున్నాడు కదా, ఎవరు ఏమి అనరేంటి? చంపాలి అని వెతుక్కుంటున్నారు కదా. ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందిరా. అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనూ ఎరుగడని చెప్పుకొనిరి. ఈయన మరియ కుమారుడే కదా, యోసేపు మరియ కుమారుడే కదా, మనకు తెలుసు కదా, మన గ్రామాల్లో ఉన్నవాడే కదా అనుకుంటున్నారు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు.
అని ప్రజల్లో వారి వారి అజ్ఞానాన్ని బట్టి, వారి వారి యొక్క అవివేక స్థితిని బట్టి రకరకాల భావనలతో ఉన్నారు. అయితే యూదులు ఆనాడే ప్రభువుని చంపాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడో చంపాలి అని అనుకుంటున్నారు. అయితే ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన సమయం వచ్చే వరకు చంపలేరు కనుక ఆయన ఎప్పటికప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తూనే ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆనాటి ప్రజలకు ఒక సందేహం, అయ్యో ఈయన కోసం వెతుకుతున్నారే, ఈయన ఇక్కడ ఏంటి చక్కగా వాక్యం చెప్తున్నాడు కదా అని చాలామంది ప్రజలలో ఒక ఆలోచన, కొందరు మాట్లాడుకున్నట్లుగా కూడా ఈ లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంప వెతకుచున్నారు అని ప్రభువు కూడా చెప్పాడు. ఎందుకు ఈ ప్రజలు ప్రభువును చంపాలనుకుంటున్నారు? పేరుకు అందరూ కూడా దేవుని ప్రజలే, అబ్రహాం సంతానమే, కానీ యేసుక్రీస్తును చంపేయాలి అని చూస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ప్రభు అంటున్నాడు, మీలో నా వాక్యమునకు చోటు లేదు, అందుకే మీరు నన్ను చంపడానికి వెతుక్కుంటూ ఉన్నారు. ప్రజలు దేనిని వెతుకుతున్నారో చూడండి. అంతేకాదు మరి యొక్క అనుభవంలో కూడా ప్రజలు చాలా ప్రభువుని వెతుకుతూ వస్తూ ఉన్నారు. దేనికో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనం చదువుదాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. రొట్టెల కొరకు వెతుకుతున్నారు మరికొంతమంది. యేసు ప్రభు ఆయన ఎక్కడ చెప్పాడు, నేటికి 3 దినాల నుంచి వీళ్ళు కదలకుండా ఇక్కడే కూర్చున్న మాటలు వింటున్నారు, వీళ్ళ మీద నేను చాలా జాలి పడుతున్నాను, వీళ్ళు ఒకవేళ మార్గంలో వెళుచున్నప్పుడు వీరికి మూర్చిల్లిపోతారేమో, వీరు 3 దినాల నుంచి ఏమీ తినలేదు కనుక వీరికి ఆహారం పెట్టవలనని ప్రభు ఆశించి అక్కడ ఏదో పిల్లల దగ్గర ఉన్న ఒక చిన్న బిడ్డ దగ్గర ఉన్న మరి 5 రొట్టెలు 2 చేపలు వాటిని 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. ఈ విధంగా మరి ఒకసారి 4,000 మందికి ఆహారంగా పెట్టినట్లుగా మనకు తెలుసు. అయితే ఈ రొట్టెలు ఈయన దగ్గరికి వెళితే ఏదో ఒకటి కడుపు నిండా తినేసి రావచ్చురా బాబు అనుకుంటా మరికొంతమంది ప్రభువును వెతుకుతున్నారు. కానీ ఆయన దేవుని కుమారుడు, ఆయన యొక్క మాట మనం విన్నట్లయితే మనకెంతో క్షేమం, మన ఆత్మలకు ఎంతో ప్రయోజనం అని ప్రభువును వెతికిన వారు లేరు సోదరులారా. అనేక మంది యూదులు ఆయన్ను చంపడానికి వెతుకుతున్నారు, కొంతమంది రొట్టెల కోసం వెతుకుతున్నారు, మరికొంతమంది వారి హృదయముల్లో ఆయన్ని అంగీకరించలేక ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తే బాగుండు అనే లాంటి వాంఛ కలిగి ఉన్నారు. అంతేకాదు ఇంకా ప్రభు యొక్క లేఖనములో మరి యొక్క అనుభవాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే చాలామంది ఆయనను వెతుకుతారట కానీ నన్ను కనుగొనలేరు అని తెలియచేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 21 నుండి చూడండి. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలో నుండి చనిపోతారు మీరని చెప్పాడు. బహు జాగ్రత్తగా ఈ లేఖనాలు గమనించండి. నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను అని చెప్పాడు. మీరందరూ వెతుకుతారు నా కోసం కానీ మీరు నన్ను కనుగొనలేరు, మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు అన్నాడు. ఏంటి, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు అంటాడేంటి? ఏంటి తన్ను తానే చంపుకుంటాడా ఏంటి? అర్థం చూడండి, వాళ్ళు అర్థం చేసుకున్న విధానం చూడండి. నేను వెళ్ళి చోటికి రాలేరు అని ప్రభువు చెప్తే ఏంటి ఆయనే చంపుకుంటాడా? అంటే మనల్ని మనం చంపుకోం కదా, ఆయన చంపుకుంటాడు కాబట్టి అందుకే నా దగ్గరికి మీరు రాలేరు, నేను వెళ్ళి చోటికి రాలేరు అంటున్నాడు. అసలు ఎంత అపార్థపు ఆలోచనలు మానవ హృదయంలో పుట్టుకొస్తాయో కూడా దయచేసి ఆలోచించండి. వెంటనే ప్రభువు చెప్తున్నాడు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు,
నేను ఈ లోక సంబంధిని కాను, అందుకే మీరెప్పటికీ నా దగ్గరికి రాలేరు అని చెప్పాడు. క్రింది నుండి వారు ఎవరు? పైనుండి వారు ఎవరు? పైనున్న ప్రభువు, పరిశుద్ధుల పట్టణం, తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం, మహామహుడగు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండే క్రీస్తు యొక్క స్థానం ఎక్కడా? ఈ లోకపు జనులు ఈ లోకమును రక్షించుటకు వచ్చిన యేసయ్యను చంపేయాలని చూస్తున్నారే, వీరి యొక్క బుద్ధి జ్ఞానము, వీరి ఆలోచన, వీరి మనస్సు, వీరి హృదయం ఎక్కడ? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు క్రింది నుండి వారు అనగా మీ బ్రతుకు ఇక్కడే. మీరెప్పటికీ కూడా పరలోక రాజ్యానికి రాలేని మనస్సుతో ఉన్నారు. మీరు పరలోకాన్ని అంగీకరించట్ల. పరలోకములో నుంచి దిగివచ్చి నేను మీకు పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చెప్తుంటే మీరు వాటిని అంగీకరించలేకపోతూ ఉన్నారు. మీకు ఎంతసేపు భూ సంబంధమైన సంగతుల్లోనే ఇక్కడే కావాలి, ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు, ఈ గొప్పతనాలు, ఈ పెళ్ళిళ్ళు, ఈ ఇళ్ళులు, ఈ ఉన్నతమైన హోదాలు, ఈ ధనము, ఈ లోక ప్రేమలు, ఈ లోక బంధాలు, ఈ లోక సంబంధమైన సుఖభోగములు, ఇవే కావాలి. నేను పైనుండి వాడను అన్నాడు ప్రభు. పైనుండి వాడు ఈ భూ సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా ఆశించడు. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈ భూ సంబంధమైన సంగతులను మనస్సున పెట్టరు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా తెలియచేస్తాడు. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు ఇక్కడ ఏం చెప్పాడో ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట హృదయపూర్వకంగానే మనం విశ్వసించాలి. హృదయపూర్వకంగా విశ్వసించాలి సోదరులారా. ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించడానికి తండ్రి అయిన దేవుడు ఎంత స్పష్టంగా ప్రభువు చెప్పాడు. మీరు క్రింది వారు, నేను పైనున్నవాడను అన్నాడు. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చూడండి అక్కడ కూడా యేసు క్రీస్తు అని ఏమన్నా సంబోధించాడా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, యేసునందు నమ్మకం ఉంచటం వేరు, లేక యేసునందు విశ్వాసం ఉంచటం వేరు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వేరు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకమని చెప్తున్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని తెలియచేస్తున్నాడు దేవుని యొక్క భక్తుడు. పైనున్న వాటినే వెదికితే వాటి కొరకే మనము ప్రయాసపడితే మనము వాటిని స్వతంత్రించుకుంటాం. పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని వారిగా బ్రతుకుతాం సోదరులారా. పైనున్న వాటిని వెతకమని చెప్తున్నాడు భక్తుడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను పైనుండి వాడను, మీరు క్రింది వారు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు, కానీ మీరు మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు అని కూడా తెలియజేశాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమి వెతకాలో, ఈ లోకస్తులు ఏమి వెతుకుతూ ఉన్నారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము పైనున్న వాటిని వెతుకుట అనే గొప్ప సత్యములో మన హృదయములను స్థిరపరచుకునుట ఎంత ధన్యకరమైందో దయచేసి ఈ లేఖనములలో మనలను మనమే సిద్ధపరచుకున్నటకు ప్రభు యొక్క కృపచేత ఆయన మనకు అనుమతిని దయచేసి ఉన్నాడు సోదరులారా. అయితే మరి పరమగీతాల్లో చూడండి ఒక స్త్రీ ఎలా వెతుకుతుందో కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. పరమగీతములు 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని. ఎక్కడ? రాత్రివేళట. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని. ప్రియుడే, మామూలుగా కాదు, ప్రాణప్రియుడు అంటూ ఉంది. కానీ ఎప్పుడు వెతుకుతుంది? రాత్రివేళ.
ఎలా వెతుకుతుంది? పరుండి వెతుకుతుంది. పండుకొని వెతికితే ప్రభు దొరుకుతాడా? చూడండి, వెతికినను అతడు నాకు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. అనుకుంటే కనపడడు. పడుకొని వెతుకుదాం అనుకుంటే కనిపించడు. సరే అలా కాదులే, ఈయన కనబడలేదు, నా ప్రాణప్రియుడు బాబోయ్, ఆయన లేకపోతే నేను అసలు ఉండలేను అనుకొని అప్పుడు నేను ఇప్పుడే లేచెదను. చూడండి, ఇంకా లెగవలా, లేచెదను, పట్టణము వెంబడిపోయి వెదకుదును, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. అయితే బాబోయ్, నా ప్రభు నాకు కనిపించలేదు, నేను వెతుకుతాను అని మనసులో అనుకుంటుంది. పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా వెతుకుతామని బయలుదేరింది. అప్పుడు పట్టణమందు సంచరించు కావలివారు అనగా బోధకులు చాలామంది ఎదురుపడ్డారట. మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. పట్టణము వెంబడిపోతే కావలివారు ఎదురుపడ్డారు. ఆ కావలివారిని అడిగింది, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, వాళ్ళు ప్రాణప్రియుడేంటి అని ఈ బోధకులకు తెలిస్తే కదా, వాళ్ళకే తెలియలేదు. అప్పుడు నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. బోధకుల మీద ఆశ పెట్టుకుంటున్నారేమో, వాళ్ళకు కూడా క్రీస్తు గురించి తెలియదు, ప్రాణప్రియుని గురించి తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు ఆసక్తి కలిగిన వారలారా, దేవుని యొక్క భయముతో బ్రతుకుతూ క్రీస్తును ఎరగకుండానే జీవించుచున్న వారలారా, ప్రభువుని మీరు సొంతగా వెతుక్కోవాల్సిందే, ప్రయాసపడవలసిందే. క్రీస్తును అంత వెతుకుకొని సంపాదించుకున్నది ఆనాడు ఆ యొక్క స్త్రీ. కానీ ఈనాడు మీ ఇంటికి, మీ గుమ్మం దగ్గరికి క్రీస్తు సువార్త పంపిస్తున్నాడు. ఇది కడవరి కాలం గనుక, కృపాకాలం గనుక, ప్రభు రాకడ సమీపముగా ఉన్న కాలము గనుక, ఆయన ప్రేమతో తన సత్యమును తెలుసుకోవటానికి తండ్రి మనకి అనుమతినివ్వడానికి ఎంతగా కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటికీ మీరు క్రీస్తుని గురించి తెలుసుకోకపోయినట్లయితే చాలా తీవ్రంగా నష్టపోతారు. రాత్రి వేళ పరుండియుండి అనగా నేను యేసును తెలుసుకున్నాను, యేసునందు చాలా భయభక్తులు కలిగి జీవిస్తుంది, ప్రభువే నాకు ప్రాణప్రియుడు అనుకుంటుంది. కానీ ప్రాణప్రియుణ్ణి పడుకొని వెతికితే దొరకడు సోదరులారా. నేను వెతుకుదాం అనుకుంటే దొరకడు, నీ బోధకులను నమ్ముకుంటే దొరకడు. ఆయన కొరకు ప్రయాసపడాలి, ఆ క్రీస్తు స్వార్థను తెలుసుకోవటానికే. అందుకే ఆయన చెప్పాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అని చెప్పాడు. ఇరుకు ద్వారం, అసలు ఇరుకు ద్వారం అంటేనే క్రీస్తులోనికి రావాలి అంటే చాలా పోరాటం ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటామంటే కష్టకాలంలో ఉన్న జబ్బులు కదమ్మా, నమ్ముకో పర్వాలేదులే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ దేవుడు అయితేనే బాగోవద్దంటారు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, కాస్తంత ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాను అంటే అందరు విడిచిపెట్టుకొని వెళ్ళిపోతావా? అదొద్దా, ఇదొద్దా, అందమొద్దా, ఇవన్నీ ఎన్ని గొడవలు వచ్చేస్తాయో వాటన్నిటినీ జయించితేనే కానీ క్రీస్తు అంటే, క్రీస్తును పాద సన్నిధిని అంటే నువ్వు తెలుసుకోగలవు. అప్పుడే నీకు ఆయన పాద సన్నిధి దొరుకుతుంది. క్రీస్తు వాక్యములో స్థిరపరచబడుట అనేది సృష్టికర్త దేవుని అనుగ్రహమే, కానీ లోకంలో మనుషులు ప్రయాసపడితే దొరికేది కూడా కాదు సోదరులారా. కనుక దేవుని యొక్క మహాకృప చేత, అందుకే యేసయ్య చెప్పాడు, తండ్రి ఆకర్షించిన వాడే నా దగ్గరికి వస్తాడని చెప్పాడు. కనుక దేవుని యొక్క సత్యములో మనలను స్థిరపరచుటకు మనము వెతకవలసిన విధానాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడి దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయనను మనము వెతకాలి. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి, ఆయన నీతిని రాజ్యమును వెతకుడి. దేవుని యొక్క సన్నిధిలో మనం వెతకవలసింది వాటి కొరకు. ఈ లోకంలో ఇలాగా నమ్ముకున్నట్టయితే ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది అని ఆహారం కొరకు, రొట్టె ముక్కల కొరకు కాదు సోదరులారా. శరీర సంబంధమైన ఏదో సూచనల కొరకు, మేలుల కొరకు కాదు సోదరులారా. ప్రభు రాజ్యము కొరకు, ఆయన నీతిని సంపాదించుకుని నీతిమంతులుగా బ్రతుకుట కొరకు, క్రీస్తు వాక్యమును వెతుకుట కొరకు మన యొక్క జీవితంలో మనము మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. కానీ లోకములో ఆచార సంబంధమైన భక్తిలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ భక్తి చేసేవారందరూ కూడా ప్రభువుని చంపవెదకువారే.
ఆనాడు యూదులు కూడా ఆయన్ను చంపుటకు వెదుకుచూ ఉన్నారని లేఖనాలు మనం చదువుకున్నాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో వెదకుడి మీకు దొరుకును అన్నాడు. నిజముగా నా హృదయము ఆయన సన్నిధిని వెతికింది కనుక ఈ దినాన నేను ఇంత ధైర్యంగా మీకు ఈ సంగతులు తెలియచేస్తున్నాను సోదరులారా. నా హృదయము ప్రభువును వెతికింది కనుక ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి జీవించే కృపలను తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. మీ జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ మీ హృదయమందు నిత్యము సంతోషముతోటి బ్రతకటానికి ఆయనను వెతకండి. ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించండి. ఆయన నీతిని వెతకండి. అనగా ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు వాక్యమే నీతి. ఆయన నీతిని వెతకండి. క్రీస్తు రాజ్యమును వెతుక్కొని ప్రభు కొరకు మన హృదయములను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క కృపను మనందరము కూడా పొందటానికి, ఆయన మనకు తోడై ఉండటానికి ఆయన వాక్యము మన హృదయంలో మన మనస్సులో స్థిరపరచుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.